హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 10వ భాగాన్ని వినేద్దాం. పాప జానుని కలిసిన సంఘటన చెప్తూ ఉంది. నా పేరు లత. గుడి దగ్గర రోడ్డు పైన బిచ్చమెత్తుకునేదాన్ని అని అనగానే షాక్ అయి చూస్తాడు అభి. ఏంటి అని అంటూ, కానీ నీకు ఎవరూ లేరా అని అడుగుతాడు. ఉన్నారు, కానీ నా వాళ్ళు అయినా నా సొంతం కాదు. అమ్మ నాన్న ఈ మధ్యనే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత నన్ను మామయ్య తనతో పాటు తీసుకుని వెళ్ళారు. కానీ రోజు కొట్టేవారు, నాతో బిచ్చం ఎత్తించి తిప్పేవారు. రోజంతా అన్నం పెట్టేవారే కాదు, ఆఖరికి ఎప్పుడో రాత్రికి కానీ పెట్టేవారు. ఒక్కొక్కప్పుడు నేనేం తీసుకురాకపోతే నాకు ఆ రోజంతా ఏమీ పెట్టేవారే కాదు. అలాగే నిన్న కూడా మామయ్య ఏమీ తీసుకురాలేదని నాకు భోజనం పెట్టలేదు. ఈరోజు మళ్ళీ నన్ను బిచ్చం ఎత్తుకోవడం కోసం పంపించారు. నేను చాలా ఏడ్చాను. మావయ్య, నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టు మావయ్య అని అడిగాను. ఏంటే, నీకు అన్నం కావాలా? అన్నం ఊరుకునేరా రాదే, కష్టపడితేనే వస్తుంది. కష్టపడి 4 రాళ్ళు మీ మావయ్య చేతిలో పెడితేనే కదమ్మా నీకు ముద్ద పెట్టగలిగేది అంటూ బలవంతంగా కొట్టి మరీ పంపిస్తాడు పాపని. ఆకలితో నీరసించిపోయి ఇంకా అడగలేక మెట్లపై అలసిపోయి కూర్చుంటున్న పాప దగ్గర కొంతమంది వచ్చి పాప చేతిలో డబ్బులు లాక్కోవాలని చూడడంతో, అంకుల్ ప్లీజ్ నా డబ్బులు నాకివ్వండి అంటూ ప్రాధాయపడుతుంది. చుట్టూ అందరూ నవ్వుతూ పరిగెట్టడంతో అంకుల్ అంటూ కొంత దూరం వారి వెనకే పరిగెడుతుంది. ఇంతలో ఆకలితో పరిగెత్తలేక అక్కడే ఆగి అలిసి ఎదురుగా ఉన్న వ్యక్తిని తగిలి పడిపోతుంది. కళ్ళు తెరి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది. మావయ్య అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. చేతిని విసురుగా పట్టుకొని లేపి, ఎంత ధైర్యమే నీకు? డబ్బులు తీసుకొని రమ్మంటే రోడ్ల మీద పరుగులు పెడుతూ ఆడుకుంటున్నావా? ఇందుకే కదే నిన్న డబ్బులు తేలేదంటూ కొట్టబోతూ ఉంటాడు. కొట్టబోతున్న అతని చేయి పట్టుకుంటుంది జాను. జానును చూసి కోపంతో, ఏయ్ ఎవరితవే నువ్వు అని అంటాడు. చూడండి, మీరు ఎవరో తెలీదు, ఈ పాప మీకేమవుతుందో కూడా నాకు తెలీదు, కానీ మీరు ఇలా పాపని కొట్టడం తప్పు. ఆ పాప చాలా నీరసంగా ఉంది అని అంటుంది జాను. నా పాప నా ఇష్టం, అది నేను చెప్పిన పని చేయలేదు, కొడుతున్నాను. అడగడానికి నువ్వెవరే? చూడండి, నిజమే, నాకు ఏ రైటే లేదు, కానీ ఇది కూడా నిజమే కదా. మీరు కూడా పాపని ఈ విధంగా భయపెట్టి కొట్టకూడదు. అసలు మీరు తండ్రేనా? ఆ పాపను చూడండి ఎలా నీరసించిపోయిందో. కొంచెం ఉంటే ఆ పాపకి ఏమైనా జరగచ్చు, ముందు తనకేమైనా పెట్టాలి అంటూ చిన్ని అని అంటుంది. ఏయ్ ఎవరితవే నువ్వు? నా పాపకి ఎప్పుడు తిండి పెట్టాలో పెట్టకూడదో నాకు బాగా తెలుసు, నువ్వు పో ఇక్కడి నుండి అంటూ జానుని పక్కకి నెట్టి, ఏయ్ నువ్వురా అంటూ పాపని లాక్కెళ్ళాలని చూస్తాడు అతను. మావయ్య, నేను ఏ తప్పు చేయలేదు మావయ్య, నాకు ఆకలేస్తుంది మావయ్య, నువ్వు చెప్పినట్టే నేను డబ్బులు తెస్తాను, కానీ నాకు అన్నం పెట్టు మావయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. జాను గుండె బరువెక్కిపోతుంది. చూడండి, ఆ పాపను వదలండి, లేకపోతే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లల్ని బలవంతంగా ఆడుకోమని చెప్పడం నేరం అని అంటుంది. ఏంటి నీతులు చెప్తున్నావు? నా పాప నా ఇష్టం అని అంటూ లాక్కెళ్ళబోతుంటాడు. జానుకి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా అతన్ని నెట్టి పాపని పట్టుకుంటుంది. భయంతో జానును చుట్టేస్తుంది. కోపంతో ఒక్కసారిగా లేచి నిలబడి కత్తి తీస్తాడు అతను. ఊరుకుంటే పోనీలే, ఎందుకు లేనిపోని తగాదా అనుకుంటుంటే నన్నే నెడతావే అంటూ దగ్గరికి రాబోయేంతలో పాపని పట్టుకుని పరిగెడుతుంది జాను. ఏయ్ ఆగవే అంటూ జాను చేతిని పట్టుకునే లోపే ఆ కత్తి జాను చేతికి తగిలి గాయమవుతుంది. జానుని పట్టుకునే లోపే కింద రాయి తగిలి అక్కడే పడిపోయాడు అతను. జాను కంగారుగా పాపను పట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. కొంత దూరం వెళ్ళాక జాను ఇంకా పాప అలసిపోయి పాప పూర్తిగా నీరసించిపోతుంది. అక్క ఆకలి అంటూ అక్కడే ఉండిపోతుంది, ముందుకు వెళ్ళలేక. జాను కంగారుగా అలసిపోయి చుట్టూ చూసి, చిన్ని నువ్వు నాతో రా అంటూ పాపని ఎత్తుకొని ఒక హోటల్ ముందాగి టిఫిన్ పెడుతుంది. ఆకలి వలన గబగబా తింటూ ఉంటుంది. పాపను చూసి జాలీగా పాప తల నిమురుతూ చూస్తూ ఉంది జాను. పాప కడుపు నిండా తిని అక్క అంటూ కన్నీళ్లతో, అక్క మామయ్య నన్ను అంటూ జరిగింది చెప్తుంది పాప. కన్నీళ్లతో చూస్తూ ఉంది జాను. సరే, నీకింకా ఏమైనా కావాలా అని అడుగుతుంది. నీళ్ళు అని అంటుంది. గబగబా నీళ్లు పడుతుంది జాను. ఇంతలో బిల్ రావడంతో పాపను తీసుకుని వెళ్ళి బిల్ కౌంటర్ దగ్గర నిలబడి బిల్ పే చేస్తూ ఉంటుంది జాను. ఇంతలో పాపను ఎవరో పక్క నుండి లాక్కెళ్లడంతో షాక్ అయి చూస్తూ ఉంది. మామయ్య అంటూ అక్క అంటూ అరుస్తూ ఉంది జాను. పాప అరుపు విని పక్కకి చూస్తున్న జానుకి పాప అక్కడ ఉండదు. పరుగున ముందుకు వెళ్ళి చూస్తుంది. పాపను నోరు మూసి ఎత్తుకుని తీసుకుని వెళ్తున్న అతని వెనక పరిగెడుతుంది జాను. చిన్ని అని అంటూ అరుస్తూ వెళ్తూ ఉంటుంది. చేయి పెట్టి పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది పాప. జాను పరిగెత్తలేక అతని వెనక పరిగెడుతూ అలసిపోతుంది. పరుగున వెళ్లేలోపే జానుకి ఆలోచన తట్టి అతని చేతిని అరవమన్నట్టు సైగ చేస్తుంది జాను.
పాప అతని చేతిని కరవగానే నొప్పితో చేతిని వెనక్కి తీసుకుని నోరు నొక్కేంతలో ఆ పాప మళ్ళీ అతన్ని కరవగాని నొప్పితో పాపని వదిలేస్తాడు. ఇంతలో పాప దగ్గరకు చేరుకునేంతలో ఆ పాపను పట్టుకోవాలని చూడడంతో పాప పరిగెత్తడం మొదలు పెడుతుంది. పాప వెనక ఆ వ్యక్తి, ఆ వెనక జాను పరిగెడుతూ ఉంటారు. పాప పరిగెత్తడంతో సడన్గా ఒక కారు ముందు పడిపోతుంది. యాక్సిడెంట్ చూసి అక్కడి నుండి పక్కకు తప్పుకుంటాడు అతను. ఇంతలో జాను సడన్గా పాప దగ్గరికి పరిగెడుతుంది. అదంతా జరిగింది విన్న అభి నివ్వెరిపోతాడు. చిన్ని అంటూ వస్తుంది జాను అక్కడికి. ఒక్కసారిగా జానుని ఆశ్చర్యంగా చూస్తాడు. ఈసారి అభికి జాను ఒక అద్భుతంలా కనిపిస్తుంది. నెమ్మదిగా అడుగులు ముందుకు పడుతూ చిన్ని పక్కనొచ్చి కూర్చుంటుంది జాను. అక్క, నాకు ఇక్కడ ఉండాలని లేదు, మనం ఎప్పుడు వెళ్తున్నాం అంటుంది. ఇంకా 2 రోజులే చిన్ని, తర్వాత మనం వెళ్దాం అంటుంది. అభిని చూసి చాలా థ్యాంక్స్ అండి, మీరు కానీ సమయానికి హాస్పిటల్కి తీసుకొని రాకపోయింటే చిన్ని పరిస్థితి ఇప్పుడు ఊహించలేం. చాలా థ్యాంక్స్. ఇంకా చిన్నికి ఏం ప్రమాదం లేదు, రేపు డిశ్చార్జ్ చేస్తానన్నారు, మీరు కూడా చాలా వెయిట్ చేశారు అంటుంది. కన్ను ఆర్పకుండా జానునే చూస్తూ ఉంటాడు అభి. జాను మాటలు వింటున్న అభి గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. హలో హలో అంటూ చిటిక వేస్తుంది జాను. జాను చిటికతో ట్రాన్స్ నుండి బయటకొచ్చి హా అంటూ చూస్తూ ఉంటాడు. ఇప్పటికే మీరు చాలాసేపు వెయిట్ చేశారండి, మీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారేమో కదా అని అనగానే లేదు పర్వాలేదు అంటూ పాపనే చూస్తూ ఏ పిల్ల రాక్షసి, నాకు మీ మామయ్య అడ్రస్ చెప్పు అని అడుగుతాడు. ఆశ్చర్యంగా చూస్తుంది జాను. ఎందుకు అంకుల్ అంటుంది. ఇప్పటికైనా ఆ అంకుల్ పదం వదలవే, నీకు పుణ్యం ఉంటుంది అని అంటాడు. పాప నవ్వుతూ ఎందుకన్నయ్యా అంటుంది. జాను కూడా నవ్వేస్తుంది. గుడ్ అంటూ ఇప్పటికంటే అతని మీద ఏ ప్రాబ్లం ఉండకూడదని పారిపోయాడు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని వదలడు. నేను మా డాడ్తో చెప్తాను, కంప్లైంట్ ఒక్కటే దీనికి పరిష్కారం. ఎందుకంటే లీగలీ ఆయనే నీకు గార్డియన్. ఏ ప్రాబ్లం రాకుండా కేసు ఫైల్ చేసి నిన్న ఆయన నుండి విడదీయాలి, నీకు అది ఇష్టమేనా అని అంటాడు. పాప జానును చూస్తుంది. జాను చిన్నగా నవ్వుతుంది. హా అన్నట్టు తలూపుతుంది. అయితే అడ్రస్ చెప్పు అని అడుగుతాడు. నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను, ఇప్పటికే మీ ఇద్దరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు అని అంటాడు. సరే అని అడ్రస్ చెప్తుంది. కానీ మీకెందుకు ప్రాబ్లం అని అంటుంది జాను. చూడండి, పాప మీకేం కాకపోయినా తన కోసం ఇంత రిస్క్ చేశారు, మీకోసం నేను చేయడంలో నాకేంటి ప్రాబ్లం అని అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది జాను. ఐ మీన్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో మానవత్వం ఉంది, ఐఎమ్ రైట్ అంటాడు. పాప గురించి ఖచ్చితంగా అతను మళ్ళీ మీ మీద అటాక్ చేయొచ్చు, అలా జరగకుండా ముందే అతన్ని కట్టడి చేయాలి, అందుకే ఇంకా పాప రెస్పాన్సిబిలిటీ అని అనగానే పాపని నేను చూసుకుంటాను అని అంటుంది జానకి. అభి జానుని చూస్తాడు. పాప సేఫ్గా నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది, అందులో పిల్లలకి అన్ని సౌకర్యాలుంటాయి, నేను పాపని అక్కడే ఉంచుతాను, పాపకి మంచి చదువుతో పాటు మంచి లైఫ్ కూడా ఉంటుంది అని అనగానే అభి చిన్నగా నవ్వుతాడు. యాక్చువల్లీ అని ఏదో అంటుండగా ఇంతలో అభి మొబైల్కి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికెళ్ళి మాట్లాడతాడు అభి. ఎస్ డాడ్ అంటూ బయటికెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కొంతసేపటికి లోపలికి వచ్చి పాపని చూస్తాడు. పాపకి మెడిసిన్ ఎఫెక్ట్ వలన నిద్రలోకి వెళ్ళిపోతుంది. పక్కనే జాను కూడా నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది, బెడ్ మీద తలవాల్చి. జానుని చూస్తూ ఉంటాడు చిన్నగా నవ్వుకొని. తని తాను మార్చి జానుని చూస్తూ ఉంటాడు. తన అడుగులు కొంచెంగా జాను ముందుకు పడుతూ ఉంటాయి. తను తాను మార్చి నెమ్మదిగా తన చేయి జాను వైపు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తనేం చేస్తున్నాడో గమనించి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. సడన్గా తన చేయి పక్కనే ఉన్న టేబుల్కి తగిలి సౌండ్కి ఉలిక్కి పడిలేస్తుంది జాను. తన పక్కనే టెన్షన్ పడుతూ కనపడిన అభిని చూసి ఉలిక్కిపడి తన్ని తాను సర్దుకుని అది చిన్ని పడుకుండిపోవడంతో నాకు నిద్ర పట్టేసింది, ఎంతసేపైంది మీరొచ్చి అంటుంది. అది ఇప్పుడే జస్ట్ అని అంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అభి తేరుకొని నేను మా డాడ్తో మాట్లాడాను, కమిషనర్తో మాట్లాడతానన్నారు, డోంట్ వర్రీ ఏం కాదు అని అంటాడు. థ్యాంక్స్ అంటూ చిన్నగా నవ్వుతుంది జాను. మీరేం అనుకోకపోతే మీరు ఇంటికి వెళ్ళండి, మీకు మళ్ళీ ఇబ్బంది కావచ్చు, మీ ఇంట్లో నేను ఇక్కడ ఉంటానులే అంటాడు. లేదండి, నేను నాన్నతో జరిగింది చెప్పాను, కాసేపట్లో వాళ్ళు వస్తున్నారు పాపను చూడ్డానికి. మీరు ఇంట్లో ప్రాబ్లం గురించి చెప్పారా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు అభి. హా, నేను నాన్న దగ్గర ఏ విషయం దాచను, మెయిన్ ఇది ఒక చిన్న పాప లైఫ్ కదా అందుకే చెప్పాను అంటుంది. అంతేకాకుండా డాక్టర్ రేపటి వరకు డిశ్చార్జ్ ఇవ్వడం కుదరదన్నారు, నైట్ అంతా తనతో ఎవరైనా ఉండాలి కదా, అందుకే తప్పలేదు. అభి మనసుకి జాను మంచితనం, తన వ్యక్తిత్వం పిచ్చి పిచ్చిగా నచ్చడం మొదలవుతుంది. అలానే రెప్ప వేయకుండా చూస్తూనే తన మాటలు వింటూ ఉంటాడు అభి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అంటుంది. అభికి వెళ్ళాలని లేదు. ఏమీ కాని పాప కోసం నువ్వు ఉంటున్నావు, మరి నీ కోసం అని అంటుండగా
తనలోని తనకే ఏదో అలజడి అనిపిస్తుంది. ఇంతలో అభికి కాల్ వస్తుంది. అభి, అర్జెంటుగా ఇంటికి రా అంటూ కాల్ చేస్తాడు జగదీష్. ఓకే డాడ్ అంటూ, డాడ్ కాల్ చేశారు, నేను వెళ్ళాలి, ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయండి, నా నెంబర్ అని అంటుండగా జానుకి కాల్ వస్తుంది. హా మహా అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అభికి జగదీష్ అర్జెంట్ అనడంతో నెంబర్ రాసి పక్కనే పెట్టి జానుని చూస్తూ తన అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. కారులో వెళ్తున్నాడనే కానీ తన ఆలోచనలన్నీ జాను పైనే. నెమ్మదిగా వెనక్కి వాలి తల అంచి కళ్ళు మూసుకుంటాడు అభి. ఒక అందమైన చిరునవ్వు తన వైపే నడుస్తూ వస్తుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం. తనని చూస్తూ రెప్పవేయడం మర్చి తన ఎదురుగా నవ్వుతూ నిలబడిన తన రూపాన్నే చూస్తూ నెమ్మదిగా తన చేయి ఆమె చెంపను తాకబోయేంతలో ఫోన్ కాల్తో ఉలిక్కిపడి లేస్తాడు అభి. ఛా అంటూ తల పట్టుకొని ఫోన్ వైపే చూస్తాడు. చెప్పరా వాసు అంటూ మాట్లాడుతూ ఇంటికెళ్తాడు. అలా ఆ రోజు ఎప్పటికో గడుస్తుంది. ఎప్పుడు ఆ అమ్మాయిని చూస్తానా అంటూ రిసెప్షనిస్ట్ అడిగి పేరు తెలుసుకోవడంతో జానకి అంటూ తన పేరునే తలుచుకుని తనలోని తను నవ్వుకుంటూ ఉంటాడు. ఏమైంద్రా బావా అలా నవ్వుతున్నావు అంటాడు వాసు. అభి నవ్వుతూ, ఈరోజు ఒక అద్భుతాన్ని చూశాన్రా, రూపంలో దేవకన్య, అయితే మంచితనం తన గుణంలో దేవతరా. దేవకన్యల్ని కళ్ళకు మాత్రమే నచ్చుతారు, కానీ ఈ దేవత నా మనసుకు నచ్చేసిందిరా అంటాడు. వాసు ఆశ్చర్యంగా చూస్తాడు. అలా ఆ రోజు నైట్ అంతా తన గురించే మాట్లాడుతూ తన ఆలోచనలతో రోజు గడిచిపోయింది. మరుసటి రోజు లేచి వెంటనే రెడీ అవుతాడు అభి. ఏరా ఈరోజు కూడా కాలేజీకి రావా అంటాడు. ట్రై చేస్తానులే వాసు, చిన్నిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారంట, టైం ఉంటే అప్పుడు వస్తానులే. చిన్ని కోసమా లేక నీ దేవత కోసమా అంటాడు వాసు. అభి నవ్వుతూ, ఇద్దరి కోసం అంటూ నవ్వుతూ హాస్పిటల్కి వెళ్తాడు. ఇంతలో పోలీసులు అభికి కాల్ చేసి వస్తున్నామనగానే హాస్పిటల్కి వెళ్తాడు అభి. పోలీసులు పాప దగ్గర జాను దగ్గర వాంగ్మూలం తీసుకొని పాప మామయ్యని అరెస్ట్ చేస్తారు. పోలీసుల పర్మిషన్తో డిశ్చార్జ్ అయిన వెంటనే హాస్పిటల్ నుండి ఆశ్రమానికి తీసుకుని వెళ్తుంది జాను. అభి కూడా జానుతో వెళ్తాడు. ఆ రోజంతా జానుని చూసి అంటే ఏంటి అన్నది కొంచెంగా అర్థం చేసుకుంటున్నాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. తర్వాత జానుని కలవడం కుదరదు అభికి. ఎందుకంటే ఒక అమ్మాయిని మాటికి వెళ్ళి కలిస్తే తన గురించి ఏమనుకుంటుందో, ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో అన్న భావన వలన కలవలేకపోతాడు అభి. అలా కొద్ది రోజుల తర్వాత హర్ష ఇంకా వాసుతో మాట్లాడుకుంటూ కాలేజీలోకి వస్తాడు. ఏరా ఈరోజు ప్రాజెక్ట్ నోట్స్ కంప్లీట్ అయిందా? లేదురా అని అంటాడు. ఎలా కంప్లీట్ అవుతుందిరా, ఎప్పుడు చూడు ఆ అమ్మాయి జ్ఞాపకాలతో ఉంటున్నాడు, పోనీ ఆ అమ్మాయిని కలిసి తనతో మాట్లాడరారా అంటే వినడు. రే వాసు, అమ్మాయిని ఇష్టపడుతున్నామంటే ఆ అమ్మాయి వెంట తిరిగి మనం మజ్జనులో అనిపించుకొని వాళ్ళు ప్రేమించకపోతే మనం దేవదాసులైపోయి ఆ అమ్మాయిల్ని బ్యాడ్ చేసేస్తాం. కానీ మనం మధ్యలో అనిపించుకోవడానికి ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్థం చేసుకోవడం లేదు. ప్రేమించడం అంటే వెంటపడి వేధించడం కాదురా, ఇష్టపడి తనకి నచ్చిన విధంగా మనల్ని మనం ఉంచుకొని మన ప్రేమ నిజమైనదని ప్రూవ్ చేసుకోవడం. తన ఇష్టాలకి తన వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తూ తనని గౌరవించడం. నిజంగా గౌరవించడం వస్తే ఆ అమ్మాయికి ఏదైతే నచ్చదో అవి మనం చెయ్యం. ప్రేమ అంటే అదే. నేను అదే చేస్తున్నాను. తన వెంట పడి కాదు, తనని గౌరవించి ప్రేమించాలనుకుంటున్నాను. ఇలా అయితే ఆ అమ్మాయితో నీ ప్రేమ విషయం చెప్పినట్టేలేరా అంటాడు. వాసు అంటూ భుజంపై చెయ్యి వేస్తూ, చెప్తాన్రా, కానీ తన వెంట పడి కాదు, అర్థం చేసుకొని, తనకి నా ప్రేమ అర్థమయ్యేలా అంటూ మాట్లాడుతూ వెళ్తున్న అభి ఎదురుగా చూసి షాక్ అవుతాడు. ఎదురుగా జాను వేణుతో కలిపి బైక్పై వస్తూ ఉంటుంది. రే వాడు మన వేణుగాడు కదా, తనతో ఎవరో అమ్మాయిరా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు హర్ష. అవునరా, వీడు అమ్మాయిలో కూడా బైక్ మీద తిప్పుతాడా, ఎవర్రా అమ్మాయి అని అంటూ ఉండగా ఎక్కడో చూసినట్టుందిరా ఆ అమ్మాయిని అంటూ చూస్తూ ఉంటాడు వాసు. సడన్గా తనని ఎక్కడో చూశాడో గుర్తుపట్టి, రే తన అమ్మాయే కదరా ఆ రోజు కార్ దగ్గర, వీడి జూలియట్రా అంటాడు. అంటే వీడి ప్రేమ అంటూ షాక్ అయి చూస్తాడు హర్ష. అంటే ఆ అమ్మాయి మన వేణుగాడిని అని అనుకుంటూ ఉండగా, నోరు మూయిండ్రా అంటాడు అభి కోపంతో. ఇద్దరూ షాక్ అయి చూస్తారు అభిని. ఏంట్రా సైలెంట్గా ఉంటే నోటికి తోచింది మాట్లాడేస్తున్నారు, ఒక అమ్మాయి అబ్బాయి బైక్ మీద వస్తే వాళ్ళ రిలేషన్ ఒక్కటేనా? ఏ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్తోనే వస్తారా? అన్నయ్యలతో లేదా తమ్ములతో ఫ్రెండ్స్తో రారా? ఎప్పటికీ మన ఆలోచనలు మారవారా అని అంటాడు. సారీరా బావా అంటూ తలదించుకుంటారు ఇద్దరు. ఇంతలో బైక్ పార్క్ చేసి ఎదురుగా అభి, వాసు ఇంకా హర్షాలను చూసి, జను కమ్ అంటూ తీసుకుని వెళ్తాడు వేణు. హాయ్ రా బావా అంటూ నవ్వుతాడు వేణుని చూసి అభి ఇంకా తన ఫ్రెండ్స్. అభిని సడన్గా చాలా రోజుల తర్వాత అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది జాను. జానుని చూసి నవ్వుతూ, హలో జానకి గారు అని అంటాడు. హాయ్ అంటూ తలూపుతుంది జానకి. వేణు ఆశ్చర్యంగా చూస్తూ, జాను నీకు అభి ముందే తెలుసా అని అడుగుతాడు.
హా అన్నయ్య చెప్పానుగా ఆ రోజు యాక్సిడెంట్ అని అంటుండగా అన్నయ్యనా అంటూ షాక్ అవుతారు వాసు ఇంకా హర్షాలు. అభి ఇంకా తన ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకుంటారు. అభిని చూసి తల కిందికి దించుకుంటారు. ఓహో అంటే ఆ రోజు అభియేనా అంటూ అభిని చూసి థ్యాంక్స్ రా అంటాడు వేణు. రే ఆ రోజు హెల్ప్ చేయలేదు థ్యాంక్స్ చెప్పడానికి, యాక్సిడెంట్ చేశాం అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ జానకి గారు ఈ కాలేజీలో అంటూ ప్రశ్నార్థకంగా చూస్తాడు అభి. ఈరోజే కాలేజీలో అడ్మిషన్ రా, బీటెక్ ఫస్ట్ ఇయర్. యాక్చువల్లీ కాలేజీ ఫస్ట్ డేనే రావాలి తెలుసు కదా, కానీ ఆ రోజే యాక్సిడెంట్ అందుకే రాలేదు, తర్వాత పని మీద రావడం అవ్వలేదు అని అంటుండగా అభి మనసులో ఆనందం రెట్టింపు అవుతుంది. జాను నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఆఫ్టర్నూన్ కలుస్తాను అని అంటాడు. ఓకే అన్నయ్య అంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది జానకి. జానకి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అభి. గతం తాలూకు జ్ఞాపకాల నుండి వెనక్కి వచ్చి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు అభి. జాను అని అంటూ అరుస్తూ కోపంతో నేను ఇంత పెద్ద నేరం చేశాను, ఎలా చేశాను, నా జానుని నేనే ఎలా ఎలా అంటూ కోపంతో కార్ గ్లాస్కి చేతిని వేసి గట్టిగా గుద్దుతాడు. తనకి తానే గాయం చేసుకుంటాడు. ఒకవైపు చేతికి బ్లడ్ కారుతున్నా చేసిన తప్పు పాపంలా దహించి వేస్తుంది. దానికి అనుమానించేలా ఎలా చేయగలిగాను అనుకుంటూ జాను ఇప్పుడు ఎక్కడున్నావు అంటూ తల పట్టుకుని కన్నీళ్లతో కళ్ళు మూసుకుంటాడు. ఒక్కసారిగా జాను ఫస్ట్ టైం ఆ వ్యక్తితో చూసింది గుర్తు చేసుకుంటాడు. అంటే మహా అన్నట్టు జాను వెనక ఏదో జరిగింది. అందులో అతని పాత్ర ఏంటి, లేక అతనే ఇదంతా చేశాడా, ఎలా తెలుసుకోవడం, జాను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఎలా తెలుసుకోవడం అనుకుంటూ కన్నీళ్లతో కళ్ళు మూసుకుంటాడు అభి. ఇంకొక వైపు వాసు కార్ స్టార్ట్ చేస్తాడు. ఒకరికి కాల్ చేస్తాడు. హర్ష అభి వచ్చాడా అని అడుగుతాడు. లేదు వాసు ఏమైంది అని అడుగుతాడు హర్ష. వాసు జరిగింది చెప్తాడు. తో ఏమంటున్నావురా, అయితే ఇప్పుడు జాను అని అంటుండగా ఫస్ట్ మనకి అభి గురించి తెలియాలిరా, అక్కడికి వస్తే నాకు కాల్ చేయి అని అంటాడు. కంగారుగా సరే అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇంకొక వైపు మహా జాను జ్ఞాపకాలతో ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ అక్క నీకు అభి గారు ఎప్పటి నుంచి ఇష్టం అంటే మీ ఫస్ట్ మీట్ అని అడుగుతుంది. తన ఫస్ట్ మీటింగ్ చెప్తుంది జాను. అంటే ఆ రోజు హాస్పిటల్లో నీతో పాటు ఉన్నది అభి గారా? ఆయన ఏంటి అన్నది ఆ రోజే అర్థమైంది. కోపం కొంచెం ఎక్కువే, కానీ మనసు చాలా మంచిది. చిన్ని విషయంలో ఆ రోజు ఆయన చేసిన హెల్ప్ వల్లనే ఈరోజు చిన్ని స్వేచ్ఛగా ఉంది. చిన్నికి మాత్రమే కాదు, ఆయన జాబ్ చేస్తూ తన శాలరీ మొత్తం ఆశ్రమానికే ఇస్తున్నారు. నువ్వంటే ప్రాణం కదక్క, అందుకే నీ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారేమో. నీ ఆశయాలకి ఆయన తన వంతు సాయం అందించాలని చూస్తున్నారు. జాను చిన్నగా పెదవి విరిచి అలా ఏం లేదు మహా, నేను కలవక ముందే ఆయనలో ఆ గుణం ఉంది, కానీ కోపం ఎక్కువే మహా. తన కోపం ఎప్పటికైనా తనకి ప్రమాదం. చాలాసార్లు చెప్పాను, కానీ ఒక్క ఆ ఎమోషన్ మాత్రమే కట్టడి చేయలేకపోతున్నారు. ఎప్పటికైనా అది మార్చాలి నేను. కోపంలో ఉన్న మనిషి తనకు తానే ప్రమాదం. అలాంటిది ఎదుటివారికి ఎంత ప్రమాదం చెప్పు. అలా అని ఆయన ఎవరితో గొడవలకు దిగరు, కానీ మోసాన్ని భరించలేరు. ఎవరైనా తనని ముందు నుండి తన ప్రాణం తీసినా నవ్వుతూ ఎదురెళ్ళగలుగుతారు, కానీ వెనక నుండి మోసం చేస్తూ నవ్వుతూ తన వెన్ను తట్టినా అది భరించలేరు అని అంటుంటే జాను మాటలు అలా వింటూనే ఉంటుంది మహా. సరే ఇంతకీ ఆయన్ని నువ్వు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావో చెప్పలేదే అంటూ నవ్వుతుంటుంది. జాను సిగ్గుతో అది ఆయన్ని ఫస్ట్ డే ఆయనలో మంచిదనం చూసినప్పుడే ఇష్టపడ్డాను. పాప కోసం ఆయన తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన ఏంటి అన్నది అర్థమైంది. ప్రేమ అంటే రోజు రోజుకి ఆయన స్వభావం తెలిసింది. నా గురించి మాత్రమే ఆయన అవన్నీ చేస్తున్నారో అనిపించలేదు. ఎందుకంటే నిజంగా ఒక మనిషిలో ఆ స్వభావం ఉంటే కొత్తగా ప్రేమించిన మనిషి కోసం ఏం చేయరు. ఆయన ప్రపోజ్ చేసినప్పుడే చెప్పారు, నన్ను కలిసిన రోజే ప్రేమించారని. ఎందుకు అని కూడా చెప్పారు. నిజంగా ఒక అమ్మాయి అందం చూసి కాదు, ఒక అమ్మాయి గుణం చూశారు అంటే ఆయన గుణం ఎలాంటిదై ఉండాలి. అబ్బాయిల్లో ఆ గుణం ఎక్కడో 100కి 1 కూడా ఉండడం అసాధ్యం. అది ఆయనలో ఉంది. అందుకే ఆయన నా కోసం అంటే ప్రత్యేకంగా ఏమీ చేయాలని కాదు, ఆయన మనసు అంత మంచిది కనుక చేస్తున్నారు. కాకపోతే ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలని చూస్తున్నారు అంతే. ఆయన నిజంగానే రాముడు, నా రాముడు అని అంటుంది. మహా జాను మాటలకి చిన్నగా నవ్వి, ఒకవేళ ఆయన పేరుకి తగ్గట్టు కృష్ణుల్లా మారిపోతే? మహా అంటూ చురుగ్గా చూస్తూ, అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ జరిగిన కృష్ణుడు ప్రేమకి ఒక నిర్వచనం చెప్పారు, రాధను ప్రేమించి. ఒకవేళ ఈ జానకి నా రాముని ప్రేమకై ఈ జన్మలో రాధలా మారడానికి కూడా సిద్ధంగా ఉంది అంటూ కన్నీళ్లు కారుస్తుంది జాను. అక్క అంటూ హత్తుకుని, అలా ఎప్పటికీ జరగదు. నువ్వు రాముడికి జానకిలానే ఉంటావు, కృష్ణుడికి రాధలా కాదు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను అంటూ చెప్తుంది. అలా గతం నుండి వెనక్కి వచ్చి కన్నీళ్లతో జానకి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంది.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.